అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్బీఆర్ టాక్స్. ముందుగా స్వధర్మ ఎడ్యుకేషన్ అందరికీ ఫ్రీ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అందిస్తుంది. ఇంటర్మీడియట్ కాలేజెస్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ స్కూల్స్ సెలెక్షన్లో మీకు ఎటువంటి ఫ్రీ కౌన్సిలింగ్ ఆర్ గైడెన్స్ కావాలన్నా సరే మీకు స్క్రీన్ పైన కనిపించే నెంబర్ మీరు డైల్ చేయొచ్చు, మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మీకు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. ఈరోజు టాపిక్ వస్తే మనం ప్రీవియస్ వీడియోలో చూసాము ఎస్బీఆర్ గారితో డిస్కషన్లో ఒక మంచి విద్యా వ్యవస్థ ఎట్లుండాలి, ఒక మంచి స్కూల్ ఎలా ఉండాలి అనే విషయంలో చర్చలో భాగంగా మనకి కొన్ని సమాధానాలు వచ్చాయి, ఎటువంటి స్కూల్ అయితే బాగుంటుంది అనే విషయంలో. కానీ యాజ్ ఎ పేరెంట్గా నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు శ్రీ చైతన్య కాలేజ్ కావచ్చు, నారాయణ కావచ్చు, ఎన్నో విషయాల్లో మనకి ర్యాంక్స్ విషయంలో కావచ్చు కొన్ని అచీవ్మెంట్స్ కనిపిస్తున్నాయి సొసైటీలో చూస్తుంటే. ఈ విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో దాని గురించి నేను అడుగుదాం అనుకుంటున్నాను ఈరోజు. అన్నిటికంటే ముందుగా నమస్కారం సార్. నమస్తే అండి. సో యాక్చువల్గా నాకున్న డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఎన్నో అచీవ్మెంట్స్ మనకు కనబడుతున్నాయి కదా ఇప్పుడు మీరు చెప్పిన ఇంటెన్సివ్ కోచింగ్ కాలేజెస్లో కూడా. కానీ వాటిని ఖండించాల్సిన అవసరం ఏంటిది? ఎందుకంటే దాంట్లో చదివి కూడా చాలామంది, నా స్నేహితుల్లో కూడా కావచ్చు, చాలామంది అచీవ్ చేసే వాళ్ళు ఉన్నారు లైఫ్లో. దానికి మీరేమంటారు? అంటే ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణలో చదివినా కూడా చాలా ర్యాంక్స్ వస్తున్నాయి, మంచి జాబ్స్ వస్తున్నాయి. అయినప్పుడు శ్రీ చైతన్య నారాయణ మనం ఎందుకు బ్లైండ్గా ఖండించాలి? అది కూడా దానివల్ల కూడా చాలా ప్రయత్నం జరుగుతుంది కదా అనేది మీ యొక్క పాయింట్, అంతే కదా? అంటే బేసికల్గా ఒక విషయం మనకు అర్థం కావాలి. శ్రీ చైతన్య నారాయణ పనికిమాలిన సంస్థలు, దానివల్ల మొత్తం సమాజాన్ని నాశనం చేశారు, తర్వాత వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదనే మాట నేను అనడం లేదు. కానీ కొంచెం శ్రీ చైతన్య నారాయణ యొక్క కంటెక్స్ట్ మనకు అర్థం కావాలి. సుమారు ఒక 40 ఏళ్ళ కింద అవి ఎమర్జీ, బహుశా 40 ఏళ్ళ కింద నారాయణ ఎమర్జీ అయింది, 30-35 ఏళ్ళ కింద శ్రీ చైతన్య ఎమర్జీ అయింది. ఒకసారి ఎమర్జీ అయినప్పుడు అప్పుడు కంటెక్స్ట్ చూడాలి మనం. 1980స్లో 80 to 90 ఏరియాలో ఇవి ఎమర్జీ అయినప్పుడు అప్పుడుండే పరిస్థితి ఏంటంటే చాలా వరకు టౌన్స్లో, నిజానికి విజయవాడ, నెల్లూరు అక్కడ ఎమర్జీ అయినాయి, హైదరాబాద్ తర్వాత వచ్చినాయి. చాలా వరకు అట్లాంటివన్నీ కూడా అక్కడ ఇవే కాక చాలా ఉండే ఆ టైంలో. సో అప్పుడు చాలా వరకు టౌన్స్లో అకాడమిక్ ఎక్సలెన్స్ లేదు, ముఖ్యంగా ప్రైవేట్ రంగాల్లో. అప్పుడు కొన్ని గవర్నమెంట్ కాలేజ్ చాలా మంచి కాలేజెస్ ఉండే ఆ టైంలో, మంచి టీచర్స్ కూడా ఉండే గవర్నమెంట్లో. ప్రైవేట్ అప్పుడప్పుడే ఎదుగుతున్నాయి 40 ఏళ్ళ క్రితం. ప్రైవేట్ వ్యవస్థ అంతా నాసిరకం ఉంది, గవర్నమెంట్ వ్యవస్థ మెల్లిగా డిగ్రేడ్ అవుతుంది 1980s క్రమంలో. ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే చాలా మంచి టీచర్స్ని తీసుకొని చాలా ఎక్కువ సాలరీస్ ఇచ్చి చాలా డెడికేటెడ్గా మంచి సబ్జెక్టు, మంచి టీచింగ్ ఇచ్చారు వాళ్ళు. అది కాదనేది లేదు. సో అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ ఉండే శ్రీ చైతన్య నారాయణ, దానివల్ల ఏమి సక్సెస్ అయినాయి. సో వాళ్ళ క్వాలిటీ లేకుండా 40 ఏళ్ళు ఎట్లా నిలబడతాయి? అది కాబట్టి అవేవో పూర్తిగా నాశనం చేసి నేను అనను. కానీ 40 ఏళ్ళ కింద మంచి టీచర్స్తో స్టార్ట్ అయినటువంటి చైతన్య నారాయణ కాలక్రమేణా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వందల కొద్ది బ్రాంచెస్, లక్షల కొద్ది స్టూడెంట్స్ తోటి విస్తరించినాయి. సో ఆ ప్రస్థానంలో తొలినాళ్ళలో అకాడమిక్స్ వరకు చాలా క్వాలిటీ ఇచ్చినాయి. కానీ నిజంగా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉందా, పర్సనల్ డెవలప్మెంట్ ఉందా, వాల్యూ సిస్టమ్ లేకపోవచ్చు. కానీ మెజారిటీ పేరెంట్స్ మీరు అన్నట్టు మంచి సబ్జెక్ట్ టీచింగ్ ర్యాంకులనే కోరుతున్నారు. మీరు ముఖ్యంగా ఇంటర్మీడియట్కి వస్తే ఎక్కువ మంది ర్యాంకులే కోరుతున్నారు, హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది పెద్దగా అవసరం లేనటువంటి భావన ఉంది. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. కానీ కాలక్రమేణా గత 15-20 ఏళ్ళ నుంచి శ్రీ చైతన్య 10-15 ఏళ్ళ మొదటి ప్రస్థానం ఒక అకాడమిక్స్ వరకు చూస్తే చాలా బాగుంది, అందుకే నిలబడ్డాయి. కానీ లాస్ట్ 15-20 ఏళ్ళ నుంచి చూస్తే అవి శాఖోపశాఖలుగా లక్షల సంఖ్య అయిన తర్వాత అనేక రకాల సమస్యలు వచ్చినాయి. 10 రకాల హైరార్కీ పైనుంచి కిందికి వచ్చినాయి. మిడిల్ మ్యాన్ వ్యవస్థ వచ్చింది, అనేక అబద్ధాల మార్కెటింగ్ వచ్చింది, దొంగ ర్యాంకులు ఎంట్రీ అయినాయి, టాపర్స్ను వెతుక్కొని లక్షల కోట్ల రూపాయలు పెట్టి టాపర్స్ కొని టాపర్స్కు టాప్ ఫ్యాకల్టీ పెట్టడము, మిగతా వాళ్ళంతా కూడా మీకు డబ్బులు కట్టే, మీకు నార్మల్ నార్త్ ఇండియాలో ఒకటి వర్డ్ ఉంది, ర్యాంకర్స్ బ్యాచ్, బ్యాంకర్స్ బ్యాచ్. బ్యాంకర్స్ బ్యాచ్ అంటే ర్యాంకులు రావు, డబ్బులు కడతారు అంతే వాడు. ర్యాంకర్స్ బ్యాచ్ అంటే వీడే డబ్బులు ఇస్తాడు, కూడా మేనేజ్మెంటే వాడు ర్యాంకులు వస్తాయి, డబ్బులు కట్టాడు. అంటే వీళ్ళ దగ్గర ఉండేటువంటి ఒక నార్మల్ స్టూడెంట్స్ దగ్గర భారీ ఫీజు వసూలు చేసి వీళ్ళ దగ్గర కొని కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి ఫ్యాకల్టీ వీళ్ళకి పెట్టి ఆ ర్యాంకులతోటి కోట్ల రూపాయలతో ప్రచారం చేసుకొని
ఒక వ్యవస్థ తయారు చేసుకున్నారు. సో అంటే ఏ మాత్రం మంచి స్టూడెంట్, టాప్ స్టూడెంట్ ర్యాంకులు వచ్చి 3 అంకెల ర్యాంకులు, కనీసం 5,000 లోపు వచ్చే ర్యాంక్ కూడా బయట ఉండకుండా వాళ్ళందరినీ కొనేటువంటి వ్యవస్థ తెచ్చుకొని, ఈ ర్యాంకులను చూపెట్టుకొని విపరీతమైన ప్రచారం తెచ్చుకొని, పిఆర్ఓని తెచ్చుకొని, స్కూళ్ళని కాంటాక్ట్ చేసి అనేక స్కూళ్ళతో టైఅప్ ఉండి స్కూల్లో ముఖ్యమైన టీచర్స్, ప్రిన్సిపాల్స్కు డబ్బులు ఇచ్చి, అంటే ఎవరు కూడా క్రీమ్ స్టూడెంట్ మంచి ర్యాంక్ మెరిటోరియస్ బయట ఉండకుండా మొత్తం వీళ్ళ దగ్గర ఉండేటువంటి ఒక పెద్ద వ్యవస్థ తయారు చేశారు. ఒక పొలిటికల్ పార్టీకి ఎంత వ్యవస్థ ఉంటుందో, మేజర్ పొలిటికల్ పార్టీకి అంతటి వ్యవస్థ కొన్ని సందర్భాలు అంతకంటే బలమైన వ్యవస్థ శ్రీ సత్యనారాయణకు ఉంది. అంటే ఆ స్టార్టింగ్ 10-15 ఉండేటువంటి వాల్యూ సిస్టమ్ కానీ, కమిట్మెంట్ కానీ, మంచి టీచర్స్ చాలామందికి అందించేటువంటిది ఇప్పుడు లేదు ఆ వ్యవస్థ. కాబట్టి 40 ఏళ్ళ కింద ఒకనాడు మంచి అకాడమిక్స్ వరకే అప్పుడు కూడా ఉన్నట్టువి, కానీ ఇప్పుడు చాలా వరకు ఏంటంటే దానిలో ఇన్వెస్టర్స్ వచ్చారు, దానిలో ఐఏఎం నుంచి మేనేజర్స్ వచ్చారు, ప్రైవేట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ప్యూర్ పక్కా కమర్షియల్ ప్రాఫిట్ ఓరియంటెడ్, ఎలాంటి వాల్యూ సిస్టమ్ కానీ ఎలాంటి కమిట్మెంట్ లేకుండా కేవలం బిజినెస్ డ్రివెన్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆ బిజినెస్ కోసం ర్యాంకులను మ్యానిపులేట్ చేస్తాం. మీరు చాలా సందర్భాలు చూడండి, రీసెంట్ ర్యాంక్స్ మీరు చూస్తే హైదరాబాద్ నుంచి ఒక టాప్ 10 ర్యాంక్ రాలేదు ఇద్దరికి, చైతన్యకు రాలేదు, నారాయణకు రాలేదు. హైదరాబాద్కి వచ్చినటువంటి బెస్ట్ ర్యాంక్ ప్రాబబుల్లీ సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి బెస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా 9th ర్యాంక్ వచ్చింది, అది ఫిడ్జీ మాదాపూర్ నుంచి. మీకు దానిలో ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఇప్పుడు వెళ్ళిపోయారు, వాళ్ళు మోడల్స్ పెట్టారు, ఆ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మోడల్స్ మాదాపూర్ వాళ్ళు టీచ్ చేసినప్పుడు స్టూడెంట్ ఫిడ్జీకి వచ్చింది టెక్నికల్గా చెప్పాలంటే. కానీ మీరు అందరికీ మీరు చూడండి, ఎవరిని అడగండి, అన్ని ర్యాంక్స్ అని చైతన్యకి ఫస్ట్ అని వచ్చింది. పేపర్లో 1, 2, 3, 4 అని ఇచ్చిండ్రు, టీవీలో 1, 2, 3 వేసిండ్రు, హోర్డింగ్స్ నానా హంగా వేసి. ఈ విషయం మీకు కూడా తెలిసి ఉండదు, ఈ విషయం ఎవరికి తెలియదు. నిజంగా పర్సెప్షన్ ఏముంది, మళ్ళా చైతన్య నారాయణకి అన్ని ర్యాంకులు. కానీ వాస్తవం ఏంటి, ఒక్క ర్యాంక్ కూడా హైదరాబాద్ నుంచి, తెలుగు స్టేట్స్ నుంచి 10 లోపు ఇద్దరికి రాలేదు. కానీ పేపర్ యాడ్ మీరు చూడండి, అప్పటివి టీవీ యాడ్ చూడండి, అన్ని వాళ్ళకే ర్యాంకు. పర్సెప్షన్, అటువంటి పర్సెప్షన్ వచ్చిందంటే చైతన్య నారాయణ చదువుతున్న ర్యాంకులు వస్తాయి, ట్యాప్ ర్యాంకులు అన్నీ వాళ్ళవే. సో మీకు ర్యాంక్ రావాలంటే మేము ఎదుర్కొనేటువంటి ఒక పర్సెప్షన్ ఇచ్చారు. ఇది ప్యూర్ పక్కా కమర్షియల్, కొన్ని సందర్భాలు లీగల్, కొన్ని సందర్భాలు ఇల్లీగల్ ఆర్గనైజేషన్స్లో ఇప్పుడు ఉన్నాయి. చాలామంది చూడండి, మీరు ఏ చైతన్య నారాయణ గురు బ్రాంచ్ చూడండి, 100ల సంఖ్యలో సిక్క ఇంటికి వెళ్తున్నారు. మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడికల్లా చూడండి, బయట కూడా అవుతున్నారు, కానీ ఆ సంఖ్య చాలా ఎక్కువ. ఎందుకంటే హైజీన్ లేదు, కేరింగ్ లేదు, ఫుడ్ ఎక్కడో తక్కువ రేటుకు థర్డ్ పార్టీకి అందజేస్తారు, ఆ ఫుడ్ తోటి వీళ్ళు తినాలి. అది అనేక అప్కమింగ్ సంస్థలను కూడా వీళ్ళకు ఉండేటువంటి డబ్బు, అధికారంతో మిగతా వాటిని ఎగ్జిస్ట్ కాకుండా వాటి డిస్ట్రాయిస్. ఆ స్టోరీ అంత పెద్ద వీడియో, నేను పాత వీడియోలో చెప్పాను, అంత దూరం వెళ్ళట్లేదు. అంటే ఓవరాల్గా ప్రస్తుత కంటెక్స్ట్లో ఒక యావరేజ్ పేరెంట్కు ఎలాంటి క్వాలిటీ అందుతుంది, ఎలాంటి హైజీన్ అందుతుంది, ఎలాంటి ఫుడ్ అందుతుంది, ఎలాంటి హెల్త్ అందుతుంది, ఆ పాయింట్ ఆఫ్లో చూసి, అదే సమయంలో కంటెంపరీ ఇన్స్టిట్యూషన్ అనేకం ఒకప్పుడు లేవు. ఒకప్పుడు వాళ్ళు ఎమర్జ్ కానీ లేదు, పేరెంట్ అవేర్నెస్ పెరుగుతుంది, కొత్త తరం వస్తుంది, సోషల్ మీడియా పెరుగుతుంది, ఇవన్నీ ఎమర్జ్ అయినాయి. అంటే ఇన్ని ఎమర్జ్ అయినాక అనేకం ఉన్నాయి. హైదరాబాద్లో ఒక 10-15 మంచి సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ చూడండి, చైతన్య నారాయణ చూడండి, మీ పిల్లవారికి అక్కడ జాయిన్ చేయించండి. అయితే శ్రీ చైతన్య నారాయణ ఎమర్జ్ అయినప్పటి క్వాలిటీ ఇప్పుడు లేదంటారు, అదొకటి విషయం. అయితే వాళ్ళు బ్రాంచ్లు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఆ క్వాలిటీ మరింత పడిపోయిందని అంటారు. కానీ ఈ పర్స్పెక్టివ్లో చూస్తే యాక్చువల్గా క్వాలిటీ పడిపోయాక కూడా లోకల్లీ ఆల్రెడీ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటికంటే వీళ్ళు ఎక్కువ క్వాలిటీ ఇస్తున్నారేమో, అందుకని అంతమంది జాయిన్ అవుతున్నారేమో అని అనుకోవచ్చు కదా. పార్షియల్ ట్రూ అది. అంటే మీరు టాప్ 1%, లెస్ దాన్ 1%, టాప్ 1% యొక్క క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్స్ టీచర్స్ బహుశా ఒక సగటు అప్కమింగ్ కాలేజ్ కంటే డెఫినెట్గా బెటర్ ఉండొచ్చు, ఒప్పుకుంటారు అది. అంటే హైదరాబాద్లో ఉండే మొత్తం స్టూడెంట్స్లో ఓ 200 మందికో, 300 మందికో, 500 మందికో ఉండేటువంటి ఫ్యాకల్టీ బహుశా ఒక అప్కమింగ్లో ఉండేటువంటి సగటు ఫ్యాకల్టీ కంటే బెటర్గా ఉండొచ్చు. కానీ మీరు ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు అది వాస్తవం కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అప్కమింగ్ ఇన్స్టిట్యూషన్స్లో చాలామంది ఐఐటి టాప్ ర్యాంకర్సు, మంచి ఇన్స్టిట్యూషన్లో పనిచేసిన వాళ్ళు, డెడికేషన్గా మీకు పనిచేసే వాళ్ళు, సో కేరింగ్ ఉండడము, అంటే డైరెక్టర్సే మేనేజ్మెంట్ స్టూడెంట్కి యాక్సెస్ ఉండడం వల్ల సమస్యలు అక్కడ కూడా వస్తాయి, కానీ తొందరగా సాల్వ్ అవుతాయి. కానీ ఇక్కడ ఒక 4 రోజుల నుంచి నీళ్లు రాని బ్రాంచెస్ చైతన్యాలు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితికి వస్తే ఇమీడియట్గా ట్యాంకర్లను తెప్పించడం, ఇంకేదో రకమైన ఉపాయం వాళ్ళు చేస్తారు. ఈ హైరార్కీ వల్ల సమస్యలు సాల్వ్ కావు. అంటే ఒకవేళ మీరు టాప్ ఆఫ్ ద టాప్ స్టూడెంట్ అయితే మీకు 2 అంకెల ర్యాంక్ వస్తుంది మీరు అనుకుంటే డెఫినెట్గా
మీకు మిగతా వాటికంటే బెటర్. ఎందుకంటే బహుశా మంచి శాలరీస్ ఇచ్చి 5 మందినో 10 మందినో టాప్ సెక్షన్లో పెట్టుకుంటారు, అది వాస్తవమే. కానీ ప్రతి స్టూడెంట్కు, ఒక యావరేజ్ స్టూడెంట్కు అది సత్యం కాదు. అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటి మార్కెటింగ్ టాక్టిక్స్ అయినా వాడేసి వాళ్ళు ఎన్ని ర్యాంకులైనా పేపర్లో వేయించుకోవచ్చు. మేబీ అందరు పేరెంట్స్ ఆ ర్యాంకుల్ని చూసి జాయిన్ అవ్వట్లేదేమో. ఒక సగటు యావరేజ్ స్టూడెంట్ టైర్ 2 ఈవెన్ సిటీస్లో కాకుండా దూరంగా టైర్ 2, టైర్ 3 టౌన్స్లో ఉండే పేరెంట్ వాళ్ళకి ఉన్న చాయిసెస్లో ఈ శ్రీ చైతన్య నారాయణ స్కూల్స్ లేదా ఎటువంటి ఏవైనా ఫ్రాంచైజ్ ఇంటెన్సివ్ కోచింగ్ ఉండే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అవి మాత్రమే వాళ్ళకి చాయిస్గా ఉండడం వల్ల అవి సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయేమో. అంటే అది కొంత కరెక్ట్. అందరు కూడా ర్యాంకులను చూసి జాయిన్ అవుతారంటే నేను కూడా ఒప్పుకోను. వాళ్ళ సమీపంలో వాళ్ళు చదివిన స్కూళ్ళల్లో వాళ్ళ కొలీగ్స్లో వాళ్ళ పిల్లలు మంచి ర్యాంక్స్ అచీవ్ చేసి చైతన్య ఉండడం వల్ల చాలామంది చదువుతారు. అది రియాలిటీ. కొన్ని ఫేక్ ర్యాంక్స్ ఉండొచ్చు, కానీ అన్ని ఫేక్ ర్యాంకులు ఏం కాదు. చైతన్యాల టాప్లో ఉండొచ్చు ఫేక్ ర్యాంకులు, కానీ చాలా ర్యాంకుల విషయం మనం కూడా చూస్తున్నాం. ఇప్పుడు నేనున్న టౌన్లో కూడా మొన్న 100 ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్, మొన్నటి ఇయర్ కాదు, అంత ముందు ఇయర్ 100 ర్యాంక్ వచ్చింది. అది వాస్తవమే. ర్యాంకులు రావట్లేదని చెప్పట్లేదు. కానీ బేసికల్గా ఏంటంటే అంటే ఒక సమాజంలో, ఒక పట్టణంలో, ఒక మండలంలో, హైదరాబాద్లో పెద్ద అట్లాంటి డిస్కషన్ ఉండదు, ఎందుకంటే ఊరుకోలు సంబంధం ఉండదు. కానీ సిటీ టౌన్స్లో, డిస్ట్రిక్ట్స్లో ఏమవుతుందంటే ర్యాంక్ 2, 3, 4 వస్తే వాళ్ళ పేర్లు అందరికీ తెలిసిపోతాయి. వాట్సాప్లో పోతాయి, న్యూస్ పేపర్లో, డిస్ట్రిక్ట్ పేపర్లో వస్తాయి, ఇంటర్వ్యూస్ వస్తాయి. బహుశా ఆ టౌన్లో, ఉదాహరణ నేను సిద్దిపేటలో ఉంటాను, బహుశా నాకున్న అంచనా ప్రకారం ఒక 1500 మంది హైదరాబాద్కి హాస్టల్కి వస్తారు ఎవ్రీ ఇయర్ సిద్దిపేట పట్టణం నుంచి. అలా బహుశా ఒక 2-3 ఏళ్ల క్రితం వరకు 1200 మంది 1300 మంది శ్రీ చైతన్య నారాయణ జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుతుంది. కానీ దానిలో టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు చైతన్య నారాయణ స్కూల్స్ కూడా ఉన్నాయి సిద్దిపేటలో. సో ఆ స్కూల్స్లో మెజారిటీ ఒక 4-5 వేల మంది చదువుతున్నారు. ఆ స్కూల్ నుంచి మ్యాక్సిమం ఏదో రకంగా టాపర్స్ని గుర్తించేసి హైదరాబాద్ పంపిస్తున్నారు. సో 80% స్టూడెంట్స్ మీకు హైదరాబాద్కు చైతన్య నారాయణ రావడం వల్ల న్యాచురల్గా 80% ర్యాంకులు వస్తాయి. అదేవిధంగా మరి 20% బెస్ట్ ర్యాంక్స్ మిగతా వాళ్ళకి వస్తుంటే రావట్లేదు. ర్యాంకులో 95% మంది మంచి ర్యాంక్స్ చైతన్య నారాయణకి వస్తున్నాయి మా టౌన్ నుంచి కూడా. కారణం ఏంటంటే ఒకటి 80% స్టూడెంట్స్ ఇక్కడ శాంపిల్, 80% శాంపిల్ ఇక్కడే ఉంది. రెండవ రీజన్, ఆ మిగతా టాపర్స్ ఉండే వేరే దగ్గర స్కూల్స్లో చదివే వాళ్ళ టాపర్స్ని కూడా వాళ్ళకు ఉండే పిఆర్ఓలు, వాళ్ళకు ఉండేది ఇదే R&D టీం అన్నట్టుగా మనం చైతన్య నారాయణకు ఇండస్ట్రీ తీసుకున్నట్టు. సో వాళ్ళకు ఉండే మార్కెటింగ్కి సంబంధించిన టీము వాళ్ళు గుర్తించి వాళ్ళని కూడా ఫ్రీగా ఇచ్చి లేదా డబ్బులు ఇచ్చి రకరకాల ఇష్యూలు, కొందరు 8th ట్రాప్ చేసి, కొందరు 9th, కొందరు 10th, కొంత మిగిలిన వాళ్ళు ఇంటర్మీడియట్ మొత్తం మంది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకో. సో టాపర్స్ 100% అంటే ఒక 3 అంకెల ర్యాంక్ వచ్చే వాళ్ళు 100% చైతన్య నారాయణ దగ్గర ఉంటారు. మొత్తం స్టూడెంట్స్ 80% ర్యాంక్స్ ఇక్కడే ఉంటారు. సో దానివల్ల మీకు న్యాచురల్గానే ఓవరాల్గా ఉండే వాటిలో మీకు మంచి ర్యాంక్స్ వాళ్ళకు వస్తున్నాయి, టాప్ ర్యాంక్స్ మొత్తం వాళ్ళకి వస్తున్నాయి. సో దానివల్ల వాళ్ళ నుంచి వస్తున్నారు. అట్లని మొత్తం అధ్వానంగా ఫ్యాకల్టీ ఉందని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు మీకు చాలా టౌన్స్లో, డిస్ట్రిక్ట్స్లో మంచి కాలేజ్ తక్కువ. ఎందుకంటే సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ మనకు ఉండేటువంటి డిస్ట్రిక్ట్స్లో, టౌన్స్ ఉండేటువంటి కాలేజెస్లో ఫ్యూడల్ స్ట్రక్చర్ ఉంది. అంటే టీచర్స్ రిగార్డ్ చేయడు, ఈ క్వాలిటీ వాళ్ళకు మంచి పేమెంట్ ఇవ్వరు. సో దానివల్ల టీచర్స్ని వెళ్ళిపోతున్నారు. సో ఒక భయం భ్రాంతికి గురి చేసి, ఎవరైతే చెంచాగిరి చేసి, సో పాతకాలంలో ఉండేటువంటి పొగడ్తలు చేసి అట్లా లాబింగ్ చేసే వాళ్ళకు మంచి ప్లేస్ వస్తుంది. సో చాలా వరకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. సో దానివల్ల క్వాలిటీ టీచర్స్ అక్కడ ఉండట్లేదు, కాబట్టి పేరెంట్స్ పోవట్లేదు. సో ఒక సగటు టౌన్లలో ఉండేటువంటి కాలేజ్ కంటే చైతన్య ఉండేటువంటి యావరేజ్ కూడా మంచి కాలేజే. కానీ నా పాయింట్ ఏంటంటే 20-25 ఏళ్ళ కింద పేరెంట్స్కి ఆప్షన్స్ లేవు. అప్పుడు మీకు ఐఐటీ టీచింగ్ చేయాలంటే 10ల సంఖ్యలో ఫ్యాకల్టీ, 20 ఏళ్ళ కింద 10ల సంఖ్యలో ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు. ఇప్పుడు 100ల సంఖ్యలో ఫ్యాకల్టీస్ వచ్చింది. ఇప్పుడు ఒక అప్కమింగ్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్లో ఉన్నటువంటిది ఐఐటీ స్టడీస్ సంస్థ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఐఐటీస్కి వెళ్ళి రిక్రూట్మెంట్ చేస్తే 1500 మంది అప్లై చేశారు ఫ్యాకల్టీగా. వాళ్ళు 20 మంది 30 మందిని తీసుకున్నారు. అంటే ఏమర్థమవుతుంది అంటే ఇప్పుడు ఐఐటీల సంఖ్య పెరిగింది, స్టూడెంట్ సంఖ్య పెరిగింది, దీనిలో ఆపర్చునిటీ సంఖ్య వచ్చేసింది. సో చాలా వరకు ముఖ్యంగా నాన్ కంప్యూటర్ సైన్స్ ఛానల్లో వాళ్ళకు టీచింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్కమింగ్ సంస్థలు వస్తున్నాయి. అంటే ఒకప్పుడు చాయిస్ అయినప్పుడు మంచో చెడో మనం చైతన్య నారాయణ వెళ్ళినాం. దానిలో కొంత ప్రయోజనం జరిగింది, కొంతమంది నష్టం జరిగింది, రకరకాల అది డిఫరెంట్ స్టోరీ. కానీ ఎప్పుడైతే అప్కమింగ్ ఆల్టర్నేటివ్స్ వచ్చినాయో ఒక సైంటిఫిక్ స్టడీ చేయాలి ఒక పేరెంట్గా. నేను 2018 to 20 నా కొడుకుది ఇంటర్మీడియట్ ఫిడ్జీ మియాపల్లి చదివాడు. 20 to 24 ఇంజనీరింగ్ ఐఐటీలో అయిపోయింది. నేను 6 నెలలు అన్ని కాలేజీలు తిరిగాను.
చైతన్య పోయినా, నారాయణ పోయినా, గాయత్రి పోయినా, మిగతా రకరకాల కాలేజెస్ వెళ్ళినా, ఎవరు పేరు కాలేజ్ కూడా వెళ్ళినా, శ్రీ గాయత్రి పోయినా. సో నాకు ఉన్నంతలో నా స్టడీ ద్వారా నాకు అర్థమైంది చూసినప్పుడు, నాకు అప్పుడు ఉండే టైంలో ఇప్పుడు నేను మాట్లాడుతుందని చెప్పి మరి దయచేసి దానిలో జాయిన్ కాకండి, అప్పట్లాగా ఇప్పుడు లేదు. అది ఫిజీ మియాపూర్లో వెళ్ళాను. సో చేరాడు. సో అట్లా ఒక సైంటిఫిక్ స్టడీ చేయండి. కానీ ఒక విషయం నేను పేరెంట్ చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇప్పుడు మీ చైతన్య నారాయణ మంచా చెడా సర్టిఫికేట్ ఇవ్వడము మీరు నిర్ధారించబడేది మన పని కాదు. మన పని ఏంటంటే అది ఒక్కటే సింగిల్ ఆప్షన్గా ఉండకూడదు. నిజంగా మీరు కన్విన్స్ అయితే వెళ్ళండి. కానీ అనేక సంస్థలు ఉన్నప్పుడు అనేక వాటి మీద ఒక సైంటిఫిక్ రేషనల్ స్టడీ చేసి మనకి ఎక్కడ న్యాయం చూస్తే అక్కడ వెళ్ళమంటున్నాను. సో సింగిల్ ఆప్షన్ లేదు హైదరాబాద్లో, చాలా వచ్చినాయి. సో కాబట్టి ఆ కంటెక్స్ట్లో మనకి ఎక్కువ ఆప్షన్స్ వచ్చినప్పుడు కాస్త టైం పెట్టండి. ఇంకా విషయం ఏంటంటే, మీరు టైం పెట్టాలంటే కొంతమంది పేరెంట్స్ అడగచ్చు, మేము ఎక్కడో మీకు నెల్లూరులో ఉంటాము, మేము వెస్ట్ గోదావరిలో ఉంటాము, సో మేము అనంతపురంలో ఉంటాము, హైదరాబాద్ తిరగడము ఖర్చు అనుకుంటే సింపుల్ లాజిక్. మన ఎస్బీఆర్ టాక్స్ కానీ స్వధర్మ ఎడ్యుకేషన్ వాళ్ళు బాగా చేస్తున్నారు ఈ మధ్య. సో ఈ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసి వాటి డిస్క్రిప్షన్ లింక్ ఉండి లింక్ ద్వారా వెళ్ళి ఆ లింక్లో వాట్సాప్ గ్రూప్లో క్లిక్ చేస్తే వాళ్ళ వాట్సాప్ గ్రూప్కి వెళ్ళిపోతారు. రెండవ విషయము, మీకు స్క్రీన్ మీద ఉండే నెంబరు 9256199299 నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మాట్లాడి వాళ్ళ వాట్సాప్లో చేరుస్తారు. సో ఒక 10ల సంఖ్యలో ఫ్రీ జూమ్ మీటింగ్స్ ఉంటాయి. అది స్కూల్కే, ఇంటర్మీడియట్కే కావచ్చు, మంచి స్కూల్కే కావచ్చు, మంచి వీటన్నిటిని జూమ్ మీటింగ్స్ విని మన వీడియోలు రెగ్యులర్గా చూసి మన వాట్సాప్ గ్రూప్లో డౌట్స్ ఉండి అవసరమైనప్పుడు మనం ఫిజికల్ సెమినార్ ఇక్కడికి వచ్చి చూస్తుంటే చాలా వరకు అర్థమవుతాయి. ఈ మొత్తం వీడియోలు చూసి 2 ఛానళ్ళలో ఈ రెండిట్లో ఉండేటువంటి ఈ వాట్సాప్ గ్రూప్లో జూమ్ మీటింగ్స్ ఫ్రీగా ₹1 లేకుండా ఇప్పుడు స్వధర్మ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మేము కూడా దానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్న ఎస్బీఐ టాక్స్ టీమ్ కూడా. సో కాబట్టి టోటల్ కౌన్సిలింగ్ స్కూల్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ అంతా కూడా మీకు ఫ్రీగా వస్తుంది. కాబట్టి దాన్ని చూసిన తర్వాత స్టడీ చేసి ఒక షార్ట్ లిస్ట్ చేసుకోమంటున్నారు పేరెంట్స్. 1, 2, 3, 4, 5 బ్రాంచ్ల వారే కూడా రివ్యూస్ ఇస్తున్నాం. ఎస్బీఐ టాక్స్లో ఉంటుంది, స్వధర్మలో ఉంటుంది. సో మీ జూమ్ మీటింగ్స్ అన్నీ కూడా స్వధర్మ వాళ్ళ R&D టీం ఉంది కాబట్టి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. శ్రీధర్ అందరికి తెలిసిన వ్యక్తే. సో రెగ్యులర్ జూమ్లో మాట్లాడుతూ ఇంకా వేరే వాళ్ళు కూడా మన కెరీర్ కౌన్సిల్స్ ఉన్నారు. ఇవన్నీ ఇంట్లో ఉండి ₹1 ఖర్చు లేకుండా మంచి వాటిని అండర్స్టాండ్ ఒక 4-5 లిస్ట్ అవుట్ చేసుకొని బ్రాంచ్లతో సహా పలానా ఏ కాలేజీలో C బ్రాంచ్, ఏ కాలేజీలో 3rd బ్రాంచ్, ఈ B కాలేజీలో 4th బ్రాంచ్, ఇట్లా వాళ్ళకుండే ఏరియా, వాళ్ళకుండే ఎకానమీ, వాళ్ళకుండే రూమ్స్, హాస్టల్ ఎట్లుంటుంది, క్లాస్ రూమ్ ఎట్లుంటుంది, లొకేషన్ ఎట్లున్నది, ఎంతమంది, ఏం ఫ్యాకల్టీ, ఇంత డీటెయిల్గా చెప్పిన తర్వాత 4 షార్ట్ లిస్ట్ చూసుకొని 4 వాటిని విని చూసుకొని. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా ఈసారి వాళ్ళు ఫ్రీ అడ్మిషన్స్ ఇస్తున్నారు. మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్స్ అంటే ఇటు తెలివితేటలతోటి అటు ఆర్థిక రెండింటి % ఫ్రీ ఇస్తున్నారు. మోర్ దాన్ ₹1 crore స్కాలర్షిప్ అన్ని కాలేజీలు కలిపి ఇస్తున్నారు. సో దానికోసం స్వధర్మ వాళ్ళే, నాకు శ్రీధర చెప్పాడు ఇంతకుముందు, SAT అనే టెస్ట్ పెడుతున్నారు, స్వధర్మ ఆప్టిట్యూడ్ టెస్ట్. సో అది ఒక ఏడాదికి 2-3 సార్లు కండక్ట్ అవుతుంది. దాని వివరాలను కూడా మళ్ళీ మనం చెప్దాము. అది రాస్తే మెరిటోరియస్ కూడా డిస్కౌంట్స్ వస్తాయి. రాసే ప్రతి ఒక్కరికి కొంత డిస్కౌంట్ వస్తుంది. మెరిట్ అండ్ మీన్స్ కూడా డిస్కౌంట్ వస్తుంది. దానికి ఈ అప్కమింగ్ ఆల్టర్నేట్ చాలా వాళ్ళతో సంప్రదిస్తున్నాం మనం. వాళ్ళందరూ కూడా ఫ్రీ అడ్మిషన్స్ ఇస్తున్నారు. దానికి సంబంధించి కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో చేస్తే ఆ లింక్స్ అన్ని కూడా వస్తాయి. కాబట్టి మనం ఒక ఆల్టర్నేటివ్ ఎకో సిస్టమ్, ఎవరిది కూడా మొనోపాలి మంచిది కాదు. సో పేరెంట్స్కు చాలా ఆప్షన్స్ ఉండాలి. ఇప్పుడు అవి మంచిగా చెడ్డ పక్కన పెడితే ఒక చైతన్య నారాయణ మాత్రమే మొనోపాలి ఉండకూడదు. 20 ఇన్స్టిట్యూషన్ రానియండి, ఎవరి ఇష్టం మీద వాళ్ళు వెళ్తారు. అప్పుడు ప్రైస్ కూడా తగ్గుతుంది, పేరెంట్స్కు ఆప్షన్స్ పెరుగుతాయి. సో ఒకరి నుంచి పోటీ వల్ల కాంపిటీషన్ పెరుగుతుంది. సో వీటన్నిటి వల్ల పేరెంట్ మంచి జరుగుతుంది. కాబట్టి ఒక బహుళ వ్యవస్థ ఉండాలి. మనం గ్లోబల్ జియో పాలిటిక్స్ కూడా మల్టీపోలార్ కంట్రీస్ ఉండాలని అంటున్నాం కదా. ఒకప్పుడు అమెరికా రష్యా బైపోలార్ ఉండే, ఇప్పుడు అమెరికా ఒక సింగిల్ పోలార్ అనిపి చైనా, అట్లనే ప్రపంచానికి ఎట్లా మనం జరుగుతాం. సో మల్టీపోలార్ దేశాలు ఎట్లా ఉండాలి ప్రపంచానికి అంటున్నామో, ఇక్కడ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉండాలి. సో ఎస్బీఐ టాక్స్ ప్రయత్నమైన, స్వధర్మ ప్రయత్నమైన ఏంటంటే పేరెంట్స్కు హెల్దీ కాలేజెస్, మంచి కాలేజ్ కాంపిటీషన్ ఉండాలి. అప్పుడు ఇవి కూడా రిఫైన్ అవుతాయి, శ్రీ చైతన్య రిఫైన్ అవుతాయి. కాబట్టి ఒక మోనోపాల్ ఉండవు. ర్యాంక్ రావడం ఒకటి సొత్తు కాదు. రేపు పొద్దున మీరు మీ ఫ్రెండ్స్ ముగ్గురు మీరు మంచి ఫ్యాకల్టీస్ అయితే, ఇప్పుడు మనం షూటింగ్ చేసిన రూమ్లోనే ఒక బోర్డు పెట్టి మీ ముగ్గురు టీచర్ మంచి చెప్తే మీరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించవచ్చు. దీనికి ఏమో లెగసీ అవసరం లేదు, దీనికి టెక్నాలజీ అవసరం లేదు, దీనికి పేటెంట్ అవసరం లేదు, దీని 100 ఏళ్ళ చరిత్ర అవసరం లేదు, ఏమీ అవసరం లేదు దీనికి. ఇప్పుడు మీకు ఎలక్ట్రికల్ కార్ రావాలి అంటే దానికి ఒక పెద్ద లెగసీ ఉండాలి,
ఒక టెక్నాలజీ ఉండాలి, పేటెంట్స్ ఉండాలి, ఎన్నో రకాల ఇష్యూస్ ఉంటాయి. అది ఎవరు మీలాంటి నాలంటాం ఒక కంపెనీ పెట్టి ఎలక్ట్రికల్ కార్ తీసుకురాలేం, సో ఒక క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయలేం. కానీ ర్యాంక్ అనేది మీరు, నేను, మన కెమెరామెన్ ముగ్గురం కలిసి మంచి ఫ్యాకల్టీ నిజంగా మనకుంటే మన స్టూడెంట్స్ ఈ రూమ్లో కూర్చొని ఫస్ట్ ర్యాంక్ సాధించవచ్చు. సో కాల్ చైతన్య, నారాయణ, ఫిడ్జియా, కాల్సిడెన్స్, హాలెన్, ఫిజిక్స్ వాళ్ళ ఈ వీళ్ళందరినీ రేపు పొద్దున మనం ముగ్గురం బీట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది స్టూడెంట్కు టీచర్ సంబంధించిన విషయం. కాబట్టి చుక్కరామయ్య అద్భుతాలు చేసింది, మరి ఏం ఇంత పెద్ద వ్యవస్థ లేదు. ఒక ర్యాంక్ రావాలంటే ఇంత పెద్ద సిస్టము, ఇన్ని వందల బ్రాంచీలు, ఇన్ని కోట్లు, ఇంత మీడియా, ఇంత అడ్వర్టైజ్మెంటు, ఇంత వ్యవస్థ అవసరం లేదు. ఇట్స్ ట్యూషన్స్. ఇవన్నీ ఏంటి, చైతన్య, నారాయణ, ఆలను, మన్సలు, ఫీక్స్ వాళ్ళ, నయన్, మాడ్యులస్, నాను, మిగతా ఇవన్నీ రెసిడెన్స్ ఇవన్నీ ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ ట్యూషన్ సెంటర్స్. ట్యూషన్ సెంటర్ను స్కేలింగ్ చేసిండ్రు, దాన్ని బ్రాండింగ్ చేసి దానికి కంపెనీ పెట్టిండ్రు. ఆ ట్యూషన్ మనం కూడా చెప్పచ్చు. కాబట్టి ఈ ఎడ్యుకేషను, ర్యాంకింగ్, కోచింగ్ వ్యవస్థ ఎవరైనా చేయొచ్చు. మీరు ఒక మంచి స్కూల్ పెట్టలేరు 2 ఏళ్ళ 3 ఏళ్ళ. మనం ముగ్గురం కలిసి, మనం ఈ స్టూడెంట్ నలుగురం కలిసి ఒక స్కూల్ పెట్టలేము. ఒక మంచి స్కూల్ కావాలంటే 10 ఏళ్ళు పడతాయి కానీ, ఎందుకంటే సిస్టము, టీమ్స్, హోలిస్టిక్ డెవలప్మెంటు, స్పోర్ట్స్, ఇదంతా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఉంది. కోచింగ్ ఏముందండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ముగ్గురం కూర్చొని టీచర్ని చెప్తే వాడు ఎగ్జామ్ పాయింట్ అవుట్ చూసి చెప్పేస్తే ర్యాంక్స్ వస్తాయి. కాబట్టి ఇది ర్యాంక్ పలానా ఏ కాలేజీకి వస్తేనే సాధ్యమవుతుంది, బీ కాలేజ్ పోతేనే అవుతుంది, మిగతా వాడు సాధ్యం కాదు అని క్రియేట్ చేశారు వాళ్ళు. ఇది ఒక నెరేషన్, ఇది ఒక బిజినెస్ టెక్నిక్. కాబట్టి ఈ అభిప్రాయం తప్పు అంటున్నాను. ఇప్పుడు టాటా వాళ్ళ ప్రోడక్ట్లా మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వలేరు అని నేను చెప్తాను. చాలా వరకు ఇవ్వలేరు, ఎందుకంటే 150 ఏళ్ళ లెగసీ ఉంది, ఆ వాల్యూ సిస్టమ్ ఉంది. ఒక ప్రోడక్ట్ తయారు కావాలంటే ఎన్నో ఉంటాను అనుకుంటు. ఇది అట్లా కాదు, ట్యూషన్ సెంటర్ ఎవరైనా పెట్టచ్చు, ఎవరి సొత్తు కాదు. కాబట్టి ఎవడి మొనోపలి లేదు. అట్లాంటి చైతన్య నారాయణనే మాత్రమే సర్వనాశనం అని చెప్పడం లేదు. కానీ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈవెన్ సగటు పెరుగునే ర్యాంక్ కూడా ఇవి మాత్రమే ఆప్షన్స్ కాదు, చాలా వాటిని ఎక్స్ప్లోర్ చేయండి అనేది మన యొక్క నెరేషన్, మన యొక్క ఫిలాసఫీ. మొనోపలి అనేది ఎప్పుడు మంచిది కాదు అనేది తప్ప వేరే విధంగా నేనేం వ్యక్తిగతంగా చైతన్య నారాయణకి నేనేం శత్రువుని కాదు. కానీ పేరెంట్కి ఏది కావాలో దాని మీద ఉన్నంతలో బెస్ట్ సొల్యూషన్ రావడం కోసం మనం చేసేటువంటి ఎఫర్ట్స్ మన మిషన్. చివరిగా అండి, అయితే మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ నాకు ఆలోచిస్తే ఒక 2 కేటగిరీల పేరెంట్స్ ఉంటారు. ఒకటి ర్యాంకులు చేసి జాయిన్ అయ్యేవాళ్ళు, 2 వారికి వేరే బెటర్ చాయిస్ లేక జాయిన్ అయ్యేవాళ్ళు. అంటే వాళ్ళకున్న ఆప్షన్స్లో, వాళ్ళకున్న ఎకనామిక్, ఫైనాన్షియల్ వయబిలిటీలో వారికి మీరు చెప్పే ఆల్టర్నేటివ్ స్కూల్స్ అన్నీ కూడా ఎఫోర్డబుల్ కాదేమో, అందుకనే వాళ్ళు ఇవి చూస్ చేసుకుంటున్నారేమో కదా. దానికి మీ సమాధానం ఏంటి? అంటే దీనిలో కొంచెం డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. దీనిలో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఒక టౌన్స్లో, చాలా టౌన్స్లో ఉండే అధ్వానపు స్కూల్స్ కంటే ఆ టౌన్స్లో ఉండేటువంటి చైతన్య, తెలంగాణలో ఎక్కువ చైతన్య ఉంది, నారాయణ చాలా తక్కువ చైతన్య స్కూల్స్. ఏపీలో 2 ఉన్నాయి. చైతన్య నారాయణ స్కూల్స్ కొంత పెరిగాయి. అంటే మీకు ఒక రకంగా మొత్తం స్కూల్స్ను, ఫస్ట్ స్కూల్స్ క్యాలరీ రెండింటికి సపరేట్ ఆన్సర్ చెప్తాను. స్కూల్స్ విషయానికి వస్తే, స్కూళ్ళలో టౌన్స్లో క్వాలిటీ మెయింటైన్ చేయకుండా, మంచి టీచర్స్ గౌరవించకుండా, మంచి సాలరీస్ ఇవ్వకుండా, మంచి కరికులం లేకుండా ఏదో నడుపుతే స్కూల్స్ కంటే చైతన్య స్కూల్స్ బెటర్, నారాయణ. సో ఇది ఫస్ట్ కేటగిరీ. టౌన్స్లో ఉండేటువంటి ఎగ్జిస్టెడ్ స్కూల్స్ వాళ్ళు ఏదో మేనేజ్ చేశారు, బ్లఫ్ చేశారు పేరెంట్స్ ఇంతకాలం, బట్టి కొట్టించి మార్కులు వచ్చి క్వాలిటీ లేకుండా. వాటికంటే ఇవి బెటర్. ఇంకా లాస్ట్ 10-15 ఏళ్లలో చాలా టౌన్స్లో కానీ డిస్ట్రిక్ట్స్లో, హైదరాబాద్ అయితే చైతన్య నారాయణ స్కూల్స్ అనేవి C గ్రేడ్, D గ్రేడ్, అవి టాప్ పేరెంట్స్ ఎవరు కూడా దానిలో చేరారు. థర్డ్ ఆర్ ఫోర్త్ కేటగిరీ ఉంటుంది పైనుంచి. సో చాలా స్కూల్స్ ఈ మధ్య వచ్చినాయి, మున్పట్లాగా లేదు. మీకు కరీంనగర్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, ఈవెన్ ఆంధ్రాలో కూడా మీకు భవన్స్ ఉన్నాయి గోదావరి జిల్లాలో. తర్వాత ఇంకా కొన్ని మంచి స్కూల్స్ ఉన్నాయి. సో చాలా టౌన్స్లో కూడా ఆల్టర్నేట్ స్కూల్స్ ఎమర్జ్ అయినాయి ఈ మధ్యకాలంలో. కాబట్టి అప్పుడు చైతన్య నారాయణ మంచి ఆప్షన్స్ కాదు. మీకు ఏ ఆప్షన్ లేదు, హోలిస్టిక్ స్కూల్స్ లేవు, మీకు మంచి అకాడమిక్స్ మెయింటైన్ చేసి లేవు, అవే పాతకాలపు స్కూల్స్, ఒక వ్యక్తి ఆరాధనతోటి మేనేజ్మెంట్ నుండి బ్లఫ్ చేసే స్కూల్స్ ఉంటే మీరు చైతన్య నారాయణ బెటర్ ఆప్షన్. ఇది మొదటి విషయం. కానీ ఇంకొక స్కూల్ విషయంలో ఇంకొకటి ముఖ్యమైన చెప్పాలంటే ఏంటంటే, స్కూల్స్ విషయంలో మీకు 10th క్లాస్ తోటి మీకు లక్ష్యం ఏం లేదు, ఇమీడియట్ లక్ష్యం. 10th క్లాస్లో 4 మార్కులు ఎక్కువ తక్కువ వచ్చేస్తాయి. స్కూల్స్లో మీరు డెవలప్ చేసుకునే స్కిల్స్ చాలా ఉన్నాయి. స్పోర్ట్స్ కావచ్చు, లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, వాల్యూ సిస్టమ్ కావచ్చు, కల్చరల్ రూటెడ్నెస్ కావచ్చు.
సో ఇవన్నీ కొంత ఫైన్ ఆర్ట్స్ మీద పరిచయం కావచ్చు. సో సో దీంతో ఉండేటువంటి అన్ని సబ్జెక్ట్స్లో ఉండే ప్రాథమిక పరిజ్ఞానం, ఇవి ప్రధాన లక్ష్యాలు. స్కూల్ అనేది మనం ట్యూషన్ సెంటర్ లాగా, కోచింగ్ సెంటర్ లాగా ఉండకూడదు. మీకు హోమోస్తర్ స్కూల్ మీ టౌన్లో ఉన్నా కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్న దగ్గర మీరు చేరండి. ఏవీలో మాకు దిక్కులో అన్న అపార్ట్మెంట్ స్కూల్స్ మా దగ్గర, మీ దగ్గర కనీసం టీచర్స్ సరిగ్గా లేరు, చైతన్యాలు మంచి స్కూల్స్ ఉన్నా మీరు అక్కడ వేయరండి, ఇబ్బంది లేదు. కానీ మీకు ఆప్షన్ ఉన్న దగ్గర తీసుకోండి ఒకటి. కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా వరకు మంచి స్కూల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఈ సందర్భంగా మీరు ఎట్లా ప్రస్తావించారు కాబట్టి మీకు సిద్దిపేటలో కూడా ఈ ప్రయత్నంతో ఆల్టర్నేట్గా టౌన్స్లో చిన్న చిన్న టౌన్స్, హైదరాబాద్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సిద్దిపేటలో కూడా మోడలెస్ ఇంటిగ్రల్ స్కూల్స్ అనేది గతంలో కూడా మాట్లాడాను నేను. అది మంచి ఐఐటిఎన్స్, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టీచర్స్ తీసుకొచ్చారు. సో వాళ్ళు కూడా 8 మంది పనిచేస్తున్నారు. ఒలింపియాడ్ ఓరియంటెడ్లో నడుస్తుంది. ఈ సెకండ్ ఇయర్ మంచి ఫీడ్బ్యాక్ ఉంది. సో మంచి జరుగుతుంది. అదొక ఆల్టర్నేటివ్, చైతన్యకు ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చాలామంది యూఎస్లో ఉన్న వాళ్ళు దానిలో మీరు కూడా రోల్ తీసుకుంటున్నారు. అనుష్ఠాన్ స్కూల్ సిద్దిపేటలో ఎమర్జ్ అవుతుంది. ఇది ఒక ఆల్టర్నేట్ స్కూల్. సో హైదరాబాద్లో చెప్పాల్సిన అవసరం లేదు, వందల కొద్ది ఉన్నాయి. మనం దాని మీద వీడియోలు కూడా వరుస కంటెంట్ ఎస్బీ టాక్స్లో వస్తుంది. హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం అన్నింటిలో ఉండే మంచి స్కూల్స్ కూడా మనం R&D టీం పనిచేస్తుంది. మనం చూపిస్తున్నాం, ఊరికే మాట్లాడడం కాదు. సో ఆ స్కూల్స్ విషయానికి మంచి స్కూల్ అప్పుడు తీసుకోండి. సో మరి వీళ్ళందరికీ మీరు నేను స్కూల్స్ పెట్టి మన ఆప్షన్ ఇవ్వలేము. ఉన్న ఆప్షన్లో మంచి మనం రికమెండ్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 మంత్స్ వచ్చేసరికి తెలుగు వ్యూయర్స్ అందరికి కూడా మీరు అన్ని రకాల స్కూల్స్ మీద మీ కంటెంట్ మనం ఇస్తున్నాం, మనం రీసెర్చ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి టౌన్ వారికి ఇస్తున్నాం. సో అదొక సొల్యూషన్ ఉన్నంతలో. సో మాది మొత్తం పరిపూర్ణమైంది, అద్భుతమైంది, ఫ్లాలెస్ అంటే చెప్పడానికి వీల్లేదు. మనకు ఉండేటువంటి వనరులతోటి చాలా లోతైనటువంటి మనం రీసెర్చ్ చేసిన తర్వాత ఇస్తున్నాము. కాబట్టి అదొక సొల్యూషన్. ఈ ఇంటర్మీడియట్ విషయానికి వస్తే అంటే నేను చెప్పదలుచుకున్న స్కూల్లో కేవలం ర్యాంకులు కాదు, అకాడమిక్స్ అవసరము, మంచి సబ్జెక్ట్స్ అవసరము, మంచి మ్యాథ్స్ సైన్స్ అవసరం, కానీ ఇవి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. కానీ ఇంటర్మీడియట్కి వచ్చినట్టయితే ఎంత కాదనుకున్నా మీ పిల్లలైనా నా పిల్లలైనా కూడా బెస్ట్ టీచింగ్, బెస్ట్ ర్యాంక్స్ అవసరం. మన ఇండియాలో మనం కాదనలేం. ఇంకో 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు ర్యాంకులు అవసరం లేని వ్యవస్థ అమెరికాలాగా వస్తుందేమో ఆశిద్దాం అట్లాంటిది. కానీ ప్రస్తుతానికి ర్యాంక్స్ చాలా ఇంపార్టెంట్. ఒక జేఈ, ఒక నీట్, లేకుంటే ఇతర ఎగ్జామ్స్, లేకుంటే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, ఒక ఇంటిగ్రేటెడ్ 4 ఇయర్ IIT NITలో పెట్టారు. సో ఇట్లా ఒక నైసర్, ఒక ఐసర్, ఒక బిట్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో వాటి కోసం కూడా మీకు ఉన్న ఆప్షన్ నేను ఏమంటే చైతన్యనారాయణ నేను ప్రో కాదు, నేను పూర్తి అగనెస్ట్ కాదు. కానీ అనేక రకాల ఆప్షన్స్ ఉన్నప్పుడు మీకు బెటర్ ఆప్షన్ తీసుకోమని చెప్పడమే. మీకు ఏ ఆప్షన్ లేదు, ఒక పట్టణంలో మీకు ఏవి అధ్వానంగా ఉన్నాయి, మిగతావన్నీ కూడా నాశనం ఉన్న చైతన్యం చేరండి. కానీ మీకు బెటర్ ఆప్షన్ వచ్చింది. ఒక ఆల్టర్నేటివ్ కాలేజెస్, ఒక ఐఐటిఎన్స్, ఒక మంచి ఇన్స్టిట్యూట్లో పనిచేసిన వాళ్ళు, మంచి ఎక్స్పీరియన్స్ టీచర్స్, డెడికేషన్ వాళ్ళు, మంచి విశ్వాసం కల్పించారనుకోండి, అదే ఆప్షన్ తీసుకోండి. ఈ మధ్య కాలంలో నేను కూడా చాలామంది నాకు తెలిసిన వాళ్ళందరినీ నేను టౌన్స్ రమ్మని చెప్తాను. ఎందుకంటే హైదరాబాద్కి రావాలంటే 3 లక్షలు అవుతుంది. ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అంటే 2.5-3 లక్షలు అవుతుంది. మిగతా అన్ని 3-3.5 లక్షలు అవుతున్నప్పుడు అది చాలా కష్టం. మీలాంటి నాలాంటి పేరెంట్కి కూడా చాలా కష్టం. సో దాంతో ఏంటి, మీకు ఫీజులే కాక రావడము, పోవడము, హోమ్ సిక్, హెల్త్ ఇష్యూస్, ట్రాఫిక్, ఇంత నానా బీభత్సం ఉంది. ఆడుకుందామంటే గ్రౌండ్ లేదు. పోనీ కాలేజ్ వాళ్ళు చాలామంది గ్రౌండ్లో ఆడిపిద్దామని చూస్తున్నారు, కానీ ప్లేస్ లేదు, ఉండడానికే స్పేస్ లేదు, పార్కింగ్కే ప్లేస్ లేదు. గ్రౌండ్ ఎక్కడికి హైదరాబాద్లో 100 కోట్లు 200 కోట్లు ఇక్కడ భూమి ఉన్న దగ్గర, ఒక ల్యాండ్ ఉన్న దగ్గర కూడా. కాబట్టి దానిలో సాధ్యం కాదు. ఓన్లీ సొల్యూషన్ అవుట్స్కట్స్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల టౌన్లో కానీ మంచి స్కూల్స్ పెట్టడం. ఆ ప్రయత్నం మీరు చేస్తున్నారు, మనం కూడా చేస్తున్నాం. దానిలో నేను కూడా కొంత అకాడమిక్ గైడెన్స్ ఇస్తున్నాను. అదే సమయంలో నేనేమని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీడియా ప్రకారం వ్యక్తిగతంగా అప్పీల్ చేస్తున్నాను, ఎవరైతే ఆల్టర్నేట్ కాలేజెస్ ప్రయత్నిస్తున్నారో, హైదరాబాద్లో ఒక ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అయ్యారో వాళ్ళందరూ దయచేసి మీరు చుట్టుపక్కల టౌన్స్ ఉండి కనీసం. ఎందుకంటే టౌన్స్ వాళ్ళు మీ దగ్గర రావడం కష్టం. ఒక సిద్దిపేట నుంచి 1500 హైదరాబాద్ రావడం ఈజీయా, ఓ 20 మంది ఫ్యాకల్టీస్ సిద్దిపేట పోవడం ఈజీయా? 20 మంది ఫ్యాకల్టీ అక్కడ పోతే గ్రౌండ్ ఉంది, ట్రాఫిక్ లేదు, పీస్ ఉంది, మంచి కూరగాయలు దొరుకుతాయి, హ్యాపీగా మనం పిల్లల్ని ఇక్కడ ఇప్పటికే హైదరాబాద్ ఓవర్ క్రౌడ్ అయిపోయి 1,50,00,000 పాపులేషన్ వచ్చేసింది. ఎంత ట్రాఫిక్. హైదరాబాద్లో ఒక ప్లేస్ పోవాలంటే అటెండ్ నుంచి 10 పోవాలి మీరు పీక్ టైంలో అంటే 4-5 గంటలు. నేను మొన్న నల్లకొండ నుంచి అశోక్ లింగంపల్లి పోతే 3.5 గంటలు పట్టింది శనివారం సాయంత్రం. ఏ పండుగలు ఆ టైంలో మీకు 6 గంటలు 7 గంటలు, ఎల్బీ నగర్ నుంచి మీరు BHL రావాలంటే 6 గంటలు 7 గంటలు అయిపోతుంది. సో ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు రావాలి అసలు హైదరాబాద్కు?
ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అంటేనేమో హైదరాబాద్కి ఎందుకు వస్తుంటే వాడు ఫ్లైట్లో రావాలి, అమెరికా నుంచి రావాలి, రకరకాలు ఉంటాయి కాబట్టి మనకు స్టూడెంట్స్కి ట్యూషన్ సెంటర్లకు హైదరాబాద్ ఎందుకు? కాబట్టి నేను దయచేసి అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు దయచేసి టౌన్స్కి రండి. అట్లీస్ట్ మీరు ఆదిలాబాద్ మన ఇప్పటికి చెప్పట్లేదు, మిమ్మల్ని భయపడట్లేదు. దగ్గర ఓ సంగారెడ్డి, ఓ వికారాబాదు, ఓ చౌటుప్పలు, ఒక సిద్దిపేట, లేకుంటే గజ్వేలు, ఓ కామారెడ్డి, ఓ 2 గంటల ప్రయాణం ఉండే వాటిలో వీళ్ళందరికీ టౌన్స్ రమ్మని చెప్తున్నాను. ఇక్కడ ఇంత కాంపిటీషన్ ఉండి ఇంత తలనొప్పి పడి 50 రూపాయల స్క్వేర్ ఫీట్ ఉండే కాలేజీలో 3 లక్షల ఫీజు తోటి గ్రౌండ్ లేకుండా నీళ్లు లేని పరిస్థితుల్లో ఉండే బదులు నియర్ బై టౌన్స్కి వెళ్ళండి. 2 గంటల రింగ్ రోడ్ నుంచి వెళ్తే జస్ట్ 1 అవర్. సో ఆ దానిలో భాగంగానే నేను 9 వాళ్ళని కూడా సిద్దిపేట రమ్మని ఇన్వైట్ చేశాను. వాళ్ళు కూడా బహుశా సానుకూలంగా స్పందిస్తున్నట్టున్నారు, ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థమైంది. బహుశా అది వస్తే మళ్ళీ మన మీడియా ముఖంగా అనౌన్స్ చేద్దాం. అన్ని టౌన్లో అందరూ వెళ్ళనియండి. చైతన్యని పంపందాం, నారాయణని పంపందాం, హలెండ్ని పంపందాం, రెజిడెన్స్ పంపందాం, 9ని పంపందాం, మాడ్లెన్స్ పంపందాం, నారాయణ పంపందాం, మిగతా వాటిని పంపందాం. ఇంకా మళ్ళీ కొత్త ఇన్స్టిట్యూషన్ ఇన్వైట్ చేద్దాం, ఐఐటీస్ ఇన్వైట్ చేద్దాం. ఓ 10 ఆప్షన్స్ ఇవ్వండి, ఎవరు మంచి ఉంటే వాళ్ళు నిలబడతారు. సో అది సొల్యూషన్ కావాలి తప్ప మోనోపాలి మేము మాత్రమే శరణ్యము, ఇంకెవరు శరణ్యలేని ఈ మోనోపాలి, ఈ అహంకారాన్ని, ఈ అబద్ధాన్ని మనం విశ్వసించాం. అది నేను చెప్పదలుచుకున్నాను. సో ఎంత కాదన్నా సరే గత 10-15 ఏళ్లుగా ఆల్టర్నేటివ్స్ అనేవి ఎమర్జ్ అవుతున్నాయి. ఇవి ఇప్పుడు అవి ఫ్యూచర్లో మెయిన్ స్ట్రీమ్ కూడా అవబోతున్నాయి. అందులో ఇంపార్టెంట్ పార్ట్గా అందరూ స్టూడెంట్స్ అన్ని చోట్ల నుంచి హైదరాబాద్కి వచ్చి ఒక ఇరుకులో బతికే బదులు ఒక టైర్ 2 టౌన్స్లో కూడా స్ప్రెడ్ అయ్యి హైదరాబాద్లో ఉన్న ఫ్యాకల్టీ అక్కడికి రావడం కూడా ఇందులో ఆల్టర్నేటివ్ ఎమర్జెన్స్లో ఒక మేజర్ ఫ్యాక్టర్ అంటారు. అది మాత్రమే మన డీసెంట్రలైజ్ మన సమాజానికి హితం చేస్తున్నాం. 1,00,000 మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి దీన్ని నీళ్లు లేకుండా పొల్యూషన్ చేసి ట్రాఫిక్ పెంచి పిల్లల్ని సఫర్ చేసి సిటీని ట్రాఫిక్ ఉన్నోళ్ళని సఫర్ చేస్తున్నాం. 1,00,000 మంది ఇక్కడికి వస్తే ఉన్నోళ్ళు సఫర్ చేస్తే మనం సఫర్ అవుతున్నాం. ఇది ఒక డీసెంట్రలైజేషన్ మోడల్ అవసరం. మీరు ప్రపంచంలో ఉండే టాప్ యూనివర్సిటీస్ ఎక్కడున్నాయి? ఫస్ట్ ఐఐటి ఎక్కడుంది? ఖరగ్పూర్లో ఉంది, సిటీలో ఉందా? హార్వర్డ్ సిటీయా పెట్టినప్పుడు? స్టాన్ఫర్డ్ సిటీయా? బిట్స్ ఉన్నది పిలాని సిటీయా? ఒక రిషి వ్యాలీ స్కూల్ సిటీలో ఉందా? ఒక రామకృష్ణ మిషన్ దియోగర్ సిటీలో ఉందా? డూన్ స్కూల్ బెస్ట్ స్కూల్స్లో ఒకటి అది సిటీలో ఉందా? ఎడ్యుకేషన్ సిటీలు ఉంటుంది. ఒక అపోహ, ఒక పిచ్చిలేసింది మనందరికీ. అందరు మాదాపూర్ చూస్తున్నాం. మాదాపూర్లో రోడ్లు సరిగ్గా లేవు, నీళ్లు లేవు, నానా ఇరుకు, నానా అందరు కలిసి మాదాపూర్ ఎందుకు పెడుతున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. హాస్టల్ మాదాపూర్ ఎందుకు పెడుతున్నారు? అసలు హాస్టల్ అవుట్స్కొస్తే పెట్టండి. అందరు మాదాపూర్కి ఎందుకు పోతున్నాం అసలు? అంటే మనం ఒక తెలియకుండా ఒక ట్రాప్లో పడిపోయినా మనమే. సో మీరు ఈ ఐఐటి కోచింగ్ సెంటర్స్, మీరు టౌన్స్కి వెళ్తే మీరు దేశ సేవ చేసినట్టు, డీసెంట్రలైజ్ చేసినట్టు, హైదరాబాద్ మీద బడ్డెని తగ్గించినట్టు, పేరెంట్స్కు హాస్టల్ ఫీజు మిగిల్చినట్టు, హోమ్స్కి మిగిల్చినట్టు, ఆరోగ్యాన్ని కాపాడినట్టు, స్పోర్ట్స్లో బలంగా తెలితే దేశాన్ని మేలు చేసినట్టు. సో వీళ్ళందరూ టౌన్స్కి వెళ్తే మీకు ఆపర్చునిటీ ఉంది, మీకు ఈజీగా వెళ్తారు. మీరు వెళ్ళి కన్విన్స్ చేసి పేరెంట్స్కి టౌన్స్ చూపిస్తే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి టౌన్స్లో. ఇప్పుడు ఒకప్పటి లెక్క లేవు. సో సిద్దిపేట చూస్తే సిద్దిపేటలో అన్నీ ఉన్నాయి, మీకు ఏది లేదు. కాబట్టి మన హైదరాబాద్ అనే ఒక మిథ్యలో ఇంత సఫరింగ్లో బతికే బదులు సింపుల్ టౌన్లోకి వెళ్ళండి, అది సొల్యూషన్. అప్పుడు ఇంతమంది హాస్టల్ రావాల్సిన అవసరం లేదు. సో దానివల్ల మీరు ఫీ అడిగారు కాబట్టి మీరు ఇక్కడైతే 3 లక్షలు 3.5 లక్షలతో అన్నిటికి మంచిగా అన్ని ఫీజులు, హాస్టల్, కార్లో రావడం పోవడం, భోజనాలు కలిపితే అక్కడ 1,50,000 లోపల నెంబర్ 1 క్వాలిటీ వస్తుంది. 4 ఫ్యాకల్టీ అక్కడికి వెళ్తే సరిపోతుంది. సో ఇది ఒక వన్ ఆఫ్ ద సొల్యూషన్. హైదరాబాద్ వాళ్ళు ఇంతమంది హాస్టల్ ఉండి క్రస్ట్ కావాల్సిన అవసరం లేదు. అంతేగాని కూడా సెమీ రెసిడెన్షియల్ రిక్వెస్ట్ చేయండి వాళ్ళను. మీరు ఆదరిస్తుంటే అందరూ వస్తారండి. హైదరాబాద్ ఓవర్ క్రౌడ్ అయిపోయింది, ఇప్పటికే చాలా పెరిగిపోయింది. చాలా ఇన్స్టిట్యూషన్స్ వచ్చేపోయింది, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అన్నీ వచ్చేసినాయి హైదరాబాద్లో. సో కాబట్టి అది సొల్యూషన్ నా అభిప్రాయం. ఇట్స్ ఎ వెరీ ఎన్లైటనింగ్ డిస్కషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద షేరింగ్. చూసారు కదండి ఈరోజు డిస్కషన్లో ఈ టాపిక్ మీద మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే, మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్స్ రాలేదు అనుకుంటే మీరు కింద కామెంట్స్లో పెట్టచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో మీకు స్వధర్మ యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఉంది. మీరు దాన్ని క్లిక్ చేస్తే నేను ఇందాక చెప్పినట్టు మీరు ఫ్రీ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ స్కూల్స్, కాలేజెస్ అండ్ ఈవెన్ ఇంటర్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించి గైడెన్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.